లెర్న్ ఎ వర్డ్ ఎ డే, రోజుకో పదం నేర్చుకోండి. లెవెల్ 1 అంటే 1-2 తరగతులకి జూన్ నెలకు సంబంధించి కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆ పదాలని చదువుతూ రాయడం నేర్చుకుందాం, వాటి గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఇచ్చినటువంటి పదాలని రోజుకొక పదం చొప్పున మీరు నేర్చుకోవాలి. మీకు ఇచ్చినటువంటి డిక్షనరీలో ఈ పదాలు ఇవ్వడం జరిగింది, వాటిని గుర్తించి అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి మీరు. 19వ తారీఖు సంబంధించి పదం టాయ్, TOY టాయ్, TOY టాయ్. టాయ్ అంటే బొమ్మ, ఆట బొమ్మ. టాయ్ అంటే ఆట బొమ్మ, సింపుల్గా బొమ్మ. టాయ్స్, TOYS టాయ్స్. టాయ్స్ అంటే బొమ్మలు, ఆట బొమ్మలు. ఆట బొమ్మలు ఇది సింగులర్ నెంబర్, ఏకవచనం. ఇది ప్లూరల్ నెంబర్, బహువచనం. టాయ్ సింగులర్ నెంబర్, టాయ్స్ ప్లూరల్ నెంబర్. బొమ్మ లేదా ఆట బొమ్మ అది ఏకవచనము, బొమ్మలు బహువచనము. టాయ్ అనేటువంటి ఈ పదాన్ని మనకిచ్చినటువంటి డిక్షనరీలో పేజ్ నెంబర్ 155 చూడండి ఒకసారి. పేజ్ నెంబర్ 155లో టాయ్ అంటే ఇంగ్లీష్లో ఏమని చెప్తాం? ఎ థింగ్ ఫర్ ఎ చైల్డ్, ఎ థింగ్, THING థింగ్, ఎ థింగ్ ఫర్ ఎ చైల్డ్, ఫర్ ఎ చైల్డ్, CHILD. టు ప్లే, టు ప్లే, PLAY ప్లే. విత్, WITH విత్. టాయ్ అంటే మనం ఏమని చెప్పచ్చు? ఎ థింగ్ ఫర్ ఎ చైల్డ్ టు ప్లే విత్, ఆట బొమ్మ. టాయ్ అంటే ఆట బొమ్మ అని చెప్పచ్చు, ఆట బొమ్మ. ఒక ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి అక్కడ. హీ వాజ్ ప్లేయింగ్ హ్యాపీలీ, హీ వాజ్ ప్లేయింగ్, PLAYING. హీ వాజ్ ప్లేయింగ్ హ్యాపీలీ, HAPPILY, హ్యాపీలీ, with his toys, with his toys. దీని అర్థం ఏంటి? అతని యొక్క బొమ్మలతో ఆనందంగా ఆడుకుంటూ ఉండెను. వజ్ ఉంది కాబట్టి. ఈజ్ ఉంటే వజ్కి బదులుగా ఈజ్ ఉపయోగిస్తే హీ ఈజ్ ప్లేయింగ్ హ్యాపీలీ విత్ హిస్ టాయ్స్. అతను ఆనందంగా అతని బొమ్మలతో ఆడుకుంటున్నాడు ప్రస్తుతం. ఒకవేళ గతంలో జరిగిపోయినట్లయితే వాజ్ ఉపయోగించాలి. టాయ్ అనేది నౌన్, నామవాచకము. టాయ్స్ అన్న కూడా నామవాచకమే. 1-2 తరగతులు అయితే ఈ టాయ్ అనే పదానికి అర్థం తెలుసుకుంటే సరిపోతుంది. అలాగే టాయ్ అనే పదాన్ని పలకడం కూడా నేర్చుకోవాలి. మిగిలిన తరగతుల విద్యార్థులందరూ కూడా ఇవన్నీ తెలుసుకోవాలి. సింగులర్ నెంబర్, ప్లూరల్ నెంబర్, ఆ వర్డ్ యొక్క మీనింగ్, అలాగే ఒక ఎగ్జాంపుల్, ఇవన్నీ నేర్చుకోవాలన్నమాట. 20వ తారీఖుకి సంబంధించినటువంటి రెండవ పదం ఐస్ క్రీమ్. ఇది పేజ్ నెంబర్ 76లో ఉంది. మనకిచ్చిన డిక్షనరీలో చూడండి. ఐస్ క్రీమ్, ICE, ఐస్ క్రీమ్, CREAM, ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ అంటే చల్లని పదార్థం అన్నమాట. పాలమేగడతో చేసిన చల్లని పదార్థం అని అర్థం. ఐస్ క్రీమ్ అనేది నౌన్. ఐస్ క్రీమ్స్ అంటే ఐస్ క్రీములు అని అర్థం. అది కూడా నౌనే. నౌన్ అంటే నామవాచకం, పేరు. ఐస్ క్రీమ్ అనేది ఒక పేరు, ఒక వస్తువు యొక్క పేరు. ఐస్ క్రీమ్ అనేది సింగులర్ నెంబర్, ఐస్ క్రీమ్స్ అనేది ప్లూరల్ నెంబర్, ఏకవచనము, బహువచనము తెలుగులో. ఐస్ క్రీమ్ని ఇంగ్లీష్లో ఏమని చెప్తాం? ఏ ఫ్రోజన్ స్వీట్, ఏ ఫ్రోజన్, FROZEN అంటాం మనం, కానీ FROGEN అని కూడా అంటూ ఉంటారు. ఏ ఫ్రోజన్ స్వీట్, SWEET, స్వీట్. ఫుడ్, FOOD, ఫుడ్. ఏ ఫ్రోజన్ స్వీట్ ఫుడ్ మేడ్ ఫ్రమ్, MADE, మేడ్ ఫ్రమ్ క్రీమ్, CREAM, క్రీమ్. అంటే తెలుగులో ఏమంటాం? పాలమేగడతో చేసిన చల్లని పదార్థం.
పాలమేగడతో చేసిన పాలమేగడతో చేసిన తీయని పదార్థం లేదా చల్లని పదార్థం ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు ఇక్కడ. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఐ లైక్ చాక్లెట్ ఫ్లేవర్ CHACOLATE చాక్లెట్ ఫ్లేవర్ FLOVOUR ఫ్లేవర్ ఆఫ్ ఐస్ క్రీమ్ CREAM ఐస్ క్రీమ్. ఐ లైక్ చాక్లెట్ ఫ్లేవర్ ఆఫ్ ఐస్ క్రీమ్. చాక్లెట్ ఫ్లేవర్ ఉన్నటువంటి ఐస్ క్రీమ్ అంటే నాకు ఇష్టం అని ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఎగ్జామ్స్ మీరు అనేకమైనటువంటివి రాయాలి. జూన్ నెలకు సంబంధించి 21వ తారీఖు పదం, 3వ పదం హ్యాండ్. HAND హ్యాండ్. హ్యాండ్ అంటే చేయి. హ్యాండ్ అనేది నౌన్, నామవాచకం. హ్యాండ్స్ HANDS హ్యాండ్స్ అంటే చేతులు. హ్యాండ్ అంటే చెయ్యి, హ్యాండ్స్ చేతులు. హ్యాండ్ సింగులర్ నెంబర్, హ్యాండ్స్ ప్లూరల్ నెంబర్. చేయి ఏకవచనము, చేతులు బహువచనము. హ్యాండ్ అనేది నౌనే, అలాగే హ్యాండ్స్ అనేది కూడా నౌన్. నౌన్ అంటే నామవాచకం, నామవాచకాలు అంటే పేర్లు. హ్యాండ్ అనే పదాన్ని పేజీ నెంబర్ 71 ఇచ్చారు చూడండి. హ్యాండ్నే మనం ఆర్మ్ అని కూడా అనొచ్చు. ఆర్మ్ అంటే చేయి అని అర్థం. ఆర్మ్ అన్న చెయ్యి అని అర్థం వస్తుంది. హ్యాండ్ అనేటువంటి పదం మీద ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది చూడండి అదే పేజీలో. షీ హ్యాజ్ ఎ ఫ్లవర్ ఇన్ హెర్ హ్యాండ్. షీ హ్యాజ్ ఎ ఫ్లవర్ in her hand. HAND hand. She has a flower in her hand. ఆమె చేతిలో ఒక పువ్వు ఉంది అని అర్థం. జూన్ నెల 22వ తారీఖు పదం 4వది ఇగ్లూ. IGLOO ఇగ్లూ అని చదవాలి దీన్ని. ఇగ్లూ అంటే మంచుతో కట్టినటువంటి ఇల్లు, మంచు ఇల్లు అనమాట. ఇగ్లూ అనేది నౌన్, నామవాచకం. ఇగ్లూస్ అంటే ఎస్ చేర్చామనుకోండి దీనికి ఇగ్లూస్ బహువచనం అవుతుంది. ఇగ్లూ అనేది సింగులర్ నెంబర్, ఇగ్లూస్ ఎస్ చేర్చినట్లయితే ఇగ్లూస్ అవుతుంది, అది ప్లూరల్ నెంబర్ అవుతుంది. రెండు కూడా నౌన్సే. నౌన్ అంటే నామవాచకం, ఇగ్లూ అనేది నామవాచకం. ఇగ్లూస్ అన్నా కూడా నౌన్ అవుతుంది, అంటే నామవాచకం అవుతుంది. ఇగ్లూని ఇంగ్లీష్లో ఏం చెప్తాం? ఏ రౌండ్ హౌస్ ROUND రౌండ్, హౌస్ HOUSE. ఏ రౌండ్ హౌస్ మేడ్ ఆఫ్ MADE మేడ్ ఆఫ్ స్నో అండ్ ఐస్ SNOW స్నో అండ్ ఐస్. దీని తెలుగులో మంచుతో కట్టు ఇల్లు లేదా మంచుతో కట్టినటువంటి ఇల్లు. ఏ రౌండ్ హౌస్ మేడ్ ఆఫ్ స్నో అండ్ ఐస్. మంచుతో కట్టిన ఇల్లు. ఇది పేజ్ నెంబర్ 76లో ఇవ్వడం జరిగింది ఇగ్లూ అనేటువంటి పదం. మీరు డిక్షనరీలో చూడండి. అలాగే అక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎస్కిమోస్ లివ్ ఇన్ ఇగ్లూస్. ఎస్కిమోస్ ESKIMOS. ఎస్కిమోస్ లివ్ ఇన్ ఇగ్లూస్. IGLOOS ఇగ్లూస్. ఎస్కిమోస్
ఇగ్లూస్లో నివసిస్తారు అని ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ఇగ్లూస్లో నివసించే వాళ్ళని ఎస్కిమోస్ అంటారు. ఇగ్లూస్ అని చెప్పుకున్నాం కదా, మంచుతో కట్టిన ఇల్లు. తర్వాత 23వ తారీఖు పదం లీఫ్, LEAF లీఫ్. లీఫ్, LEAF లీఫ్. లీఫ్ అంటే ఆకు అని అర్థం. లీఫ్ అంటే ఆకు. లీఫ్ ఆకు. లీఫ్ అనేది సింగులర్ నెంబర్. మరి ప్లూరల్ నెంబర్ లీవ్స్, LEAVES. LEAVES లీవ్స్. లీవ్స్ అంటే ఆకులు. లీఫ్ సింగులర్ నెంబర్, లీవ్స్ ప్లూరల్ నెంబర్. ఆకు ఏకవచనము, ఆకులు. ఆకులు అంటే బహువచనము, ఏకవచనము బహువచనము, సింగులర్ నెంబర్ ప్లూరల్ నెంబర్. లీఫ్ అనేది నౌన్. లీవ్స్ కూడా నౌనే అవుతుంది. నౌన్ అంటే నామవాచకము. ఇది ఒక పేరు. ఆకు అనేది ఒక పేరు అన్నమాట. ఆకులు కూడా పేరే. 1-2 తరగతుల వాళ్ళు ఇక్కడ వరకు తెలుసుకుంటే సరిపోతుంది. మిగిలిన క్లాసుల వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే లీఫ్ని ఇంగ్లీష్లో ఏమంటాం. లీఫ్ అంటే ఇంగ్లీష్లో ఏం చెప్తాం? ఏ ఫ్లాట్ గ్రీన్ పార్ట్ ఆఫ్ ఎ ప్లాంట్. ఏ ఫ్లాట్, FLAT ఫ్లాట్, గ్రీన్, GREEN గ్రీన్, పార్ట్, PART పార్ట్ ఆఫ్ ఏ ప్లాంట్. ఆఫ్ ఏ ప్లాంట్. ప్లాంట్ అంటే మొక్క. మొక్కలో పచ్చగా ఉండేటువంటి, ఫ్లాట్గా ఉండేటువంటి, సమతలంగా ఉండేటువంటి దాన్ని మనం ఏమంటాం? లీఫ్ అంటాం. అంటే ఆకు. మనం సింపుల్గా లీఫ్ అంటే ఆకు అని అర్థం చేసుకోవాలి. దాన్ని వర్ణించవలసి వస్తే ఏ ఫ్లాట్ గ్రీన్ పార్ట్ ఆఫ్ ఏ ప్లాంట్. మొక్కలో పచ్చగా ఉండి ఫ్లాట్గా ఉండేటువంటి దాన్ని మనం ఆకు అంటాం, లేదా లీఫ్ అంటాం ఇంగ్లీష్లో. అదే పేజీలో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. ద బుష్ హ్యాస్, ది బుష్, BUSH బుష్. బుష్ అంటే పొద. హ్యాస్, ద బుష్ హ్యాస్ లార్జ్ షైనీ లీవ్స్. లార్జ్, LARGE లార్జ్. లార్జ్ అంటే పెద్ద. షైనీ మెరుస్తున్నటువంటి, SHINY షైనీ. లీవ్స్, LEAVES లీవ్స్ అంటే ఆకులు. ద బుష్ హ్యాజ్ లార్జ్ షైనీ లీవ్స్ అంటే పొద పెద్ద పెద్ద మెరుస్తున్నటువంటి ఆకుల్ని కలిగి ఉన్నది అని అర్థం అనమాట దీనికి. లీఫ్ అంటే మరొక అర్థం కూడా ఇచ్చారు చూడండి అదే పేజీలో. LEAF లీఫ్. లీఫ్ అంటే షీట్ ఆఫ్ పేపర్. షీట్, SHEET షీట్ ఆఫ్ పేపర్. PAPER పేపర్. షీట్ ఆఫ్ పేపర్ అంటే ఒక పేజీ. లీఫ్ అంటే ఇక్కడ ఒక పేజీగా మనం గుర్తించవచ్చు. షీట్ ఆఫ్ పేపర్. లీఫ్ అంటే ఆకు అనే అర్థమే కాకుండా షీట్ ఆఫ్ పేపర్, పుస్తకంలో ఒక కాగితం. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. మై బ్రదర్, BROTHER బ్రదర్. మై బ్రదర్ టోర్, TOR చింపెను అని అర్థం. మై బ్రదర్ టోర్ ఫ్యూ లీవ్స్, FEW ఫ్యూ అంటే కొన్ని. లీవ్స్, LEAVES లీవ్స్ అంటే ఇక్కడ ఆకులు కాదు, పేజీలు, కొన్ని పేజీలు, ఫ్యూ లీవ్స్. ఫ్రమ్ మై బుక్. ఫ్రమ్ అంటే నుండి. మై బుక్ మై బ్రదర్ టోర్ ఫ్యూ లీవ్స్ ఫ్రమ్ మై బుక్. నా సోదరుడు నా పుస్తకం నుంచి కొన్ని పేజీలను చింపాను అని అర్థం. 24వ తారీఖు పదం, 6వ పదం ల్యాంప్. LAMP ల్యాంప్. డిక్షనరీలో మనకి 85వ పేజీలో ఇవ్వడం జరిగింది చూడండి. ల్యాంప్ అంటే దీపం అని అర్థం. దీపం. ల్యాంప్, LAMP ల్యాంప్. ఇది నౌన్, నామవాచకం. ల్యాంప్స్ దీపాలు, LAMPS.
ల్యాంప్స్ ఇది కూడా నౌన్, అంటే దీపాలు అని అర్థం. ల్యాంప్ అనేది సింగులర్ నెంబర్, ల్యాంప్స్ అంటే ప్లూరల్ నెంబర్. దీపం ఏకవచనము, దీపాలు బహువచనము. ఈ రెండు కూడా నౌన్స్. ల్యాంప్ నౌన్ అయినప్పుడు ల్యాంప్స్ కూడా నౌన్ అవుతుంది. ల్యాంప్ అంటే ఇంగ్లీష్లో ఏమని చెప్తాం? లైట్ ప్రొడ్యూసింగ్ డివైస్ అంటాం. లైట్ LIGHT, లైట్ ప్రొడ్యూసింగ్ PRODU, ప్రొడ్యూసింగ్ CING, లైట్ ప్రొడ్యూసింగ్ డివైస్ DEVICE, డివైస్ అంటే పరికరం, అంటే కాంతిని ఉత్పత్తి చేసేటువంటి పరికరం, అంటే దీపం అని అర్థం. పేజీ నెంబర్ 85లోనే ఈ పదంతో ఒక వాక్యం ఇవ్వడం జరిగింది. చూడండి, ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ల్యాంప్స్ ఆర్ LAMPS, ల్యాంప్స్ ఆర్ లిట్ అంటే వెలిగించడం. ల్యాంప్స్ ఆర్ లిట్ ఇన్ ది ఈవినింగ్, EVENING. ల్యాంప్స్ ఆర్ లిట్ ఇన్ ది ఈవినింగ్, సాయంత్రం దీపాలు వెలిగిస్తారు అని అర్థం. ల్యాంప్స్ ఆర్ లిట్ ఇన్ ది ఈవినింగ్, దీపాలు సాయంత్రం వెలిగిస్తారు. ల్యాంప్స్ అనే పదంతో ఒక వాక్యం ఇవ్వడం జరిగింది. తర్వాత పదం స్లేట్, SLATE, స్లేట్, స్లేట్. స్లేట్ అంటే పలక. స్లేట్ పలక. స్లేట్స్ పలకలు, SLATES, స్లేట్స్ పలకలు. స్లేట్ అనేది నౌన్, నామవాచకం. స్లేట్స్ అనేది కూడా నామవాచకమే. స్లేట్ అంటే సింగులర్ నెంబర్, స్లేట్స్ ప్లూరల్ నెంబర్. పలక ఏకవచనము, స్లేట్స్ అంటే పలకలు, ఇది బహువచనము. పలక ఏకవచనము, పలకలు బహువచనం. స్లేట్ సింగులర్ నెంబర్, స్లేట్స్ ప్లూరల్ నెంబర్. స్లేట్ అనేది నౌన్, స్లేట్స్ అనేది కూడా నౌన్. నౌన్ అంటే నామవాచకం. నేను పదే చెప్తున్నాను నామవాచకం అని, ఎందుకంటే గుర్తుపెట్టుకుంటారండి. 1-2 తరగతుల వారికి ఇక్కడ వరకు సరిపోతుంది. మిగిలిన వాళ్ళు తర్వాత చెప్పేది నేర్చుకోండి. స్లేట్ని ఇంగ్లీష్లో ఏమంటాం? ఏ ఫ్లాట్ ప్లేట్, FLAT, ఫ్లాట్. ప్లేట్ PLATE, ప్లేట్. యూజ్డ్ ఫర్ రైటింగ్, USED, యూజ్డ్ ఫర్ రైటింగ్, WRITING, రైటింగ్. ఏ ఫ్లాట్ ప్లేట్ యూజ్డ్ ఫర్ రైటింగ్, రాయడానికి ఉపయోగించేటువంటి సమతలమైనటువంటి ప్లేటు అని అర్థం. పలక అని అర్థం. అంటే మొత్తం మీద స్లేట్ అంటే పలక, తెలుగులో స్లేట్స్ పలకలు. పేజీ నెంబర్ 137లోనే ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. చూడండి, వి యూజ్డ్, USED, వి యూజ్డ్ టు రైట్, we used to write on slate, 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 in primary school, primary, MARY, school, SCHOOL. We used to write on slate in primary school, ప్రాథమిక పాఠశాలలో మేము పలక మీద రాసేవాళ్ళము. ప్రాథమిక పాఠశాలలో రాయడానికి మేము పలక ఉపయోగించేవాళ్ళము అని అర్థం. స్లేట్ అనే పదం ఉపయోగించి ఒక వాక్యం ఇవ్వడం జరిగింది. ఇలాంటి వాక్యాలని మనం అనేకమైనవి రాయాలి. తర్వాత పదం 27వ తారీఖు పదం ప్లే, PLAY, ప్లే. ప్లే అంటే ఆడడం, ఆడుట, ఆటలాడు, లేదంటే ఆటలాడు అని ఇచ్చారు మనకు డిక్షనరీలో. ఈ ప్లే అనే పదం పేజ్ నెంబర్ 110లో ఉంది. చూడండి, ప్లే అంటే ఆటలాడు. ఇది పని, వెర్బ్. ప్లే అనేది వెర్బ్, ఇట్స్ నాట్ నౌన్.
ఇది నామవాచకం కాదు. ప్లే అంటే ఇది ఒక పని, ఆటలాడడం, కాబట్టి ఇది వెర్బ్ అని గుర్తించాలి. ప్లేస్, పిఎల్ఏవైఎస్, పిఎల్ఏవైఎస్, ప్లేస్ అంటే హీ షీ ఇట్, హీ షీ ఇట్. వీటిని ఉపయోగిస్తూ వాక్యాలు చెప్పేటప్పుడు ప్లేస్ అని ఉపయోగిస్తాం. అంటే థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ వచ్చినప్పుడు ప్లేస్ అని ఉపయోగించాలి. మిగిలిన సందర్భాల్లో ప్లే అని ఉపయోగిస్తాం. ప్లే అనేది వెర్బే, ప్లేస్ అనేది కూడా వెర్బే. అలాగే అదే పేజ్ నెంబర్లు ఇచ్చారు చూడండి. ప్లేయింగ్, పిఎల్ఏవైఐఎన్జి, ప్లేయింగ్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాం. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో కానీ పాస్ట్ కంటిన్యూస్లో కానీ ప్లేయింగ్ అనేదాన్ని అనేక సందర్భాల్లో ఉపయోగిస్తూ ఉంటాం. ఇది కూడా వెర్బే. అలాగే పాస్ట్ టెన్స్లో ఉపయోగించేటప్పుడు ప్లేయిడ్, పిఎల్ఏవైఈడి, ప్లేయిడ్. ప్లేయిడ్ అంటే ఆడుకొనెను, ఆడుకొనిరి, జరిగిపోయినటువంటి పనిని గురించి తెలియజేసేటప్పుడు ఈ ప్లేయిడ్ అనే పదాన్ని ఉపయోగిస్తాం. ఇది కూడా వెర్బే. మనం గమనిస్తే ప్లే అనే వెర్బ్ యొక్క రూపాలు ఎలా ఉన్నాయి చూడండి. ప్లేస్, ప్లేయింగ్, ప్లేయిడ్. ఈ విధంగా సందర్భాన్ని బట్టి వెర్బ్ యొక్క రూపం మారుతూ ఉంటుంది అన్నమాట, పని యొక్క రూపం మారుతూ ఉంటుంది. ప్లే అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమని చెప్తాం? టు ఎంగేజ్, టు ఎంగేజ్, ఈఎన్జిఏజిఈ, టు ఎంగేజ్ ఇంటూ గేమ్స్, జిఏఎంఈఎస్, టు ఎంగేజ్ ఇంటూ గేమ్స్, ఆటలాడు, దీని అర్థం ఆటలాడు అని అర్థం అనమాట. ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు అదే పేజీలో. ఐ ప్లే ఫుట్బాల్, ఐ ప్లే నేను ఆడతాను. ఏమాడతాను? ఫుట్బాల్, ఎఫ్ఓటి ఫుట్, బాల్, బిఏఎల్ఎల్, బాల్. ఐ ప్లే ఫుట్బాల్, నేను ఫుట్బాల్ ఆడతాను, ఫుట్బాల్ ఆట ఆడతాను. లేదంటే ఇక్కడ ప్లే అనేటువంటి పదం ఉపయోగించి వెర్బ్ ఉపయోగించి ఒక వాక్యం ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ సబ్జెక్ట్ మార్చి మనం వాక్యాలు రాయొచ్చు. వీ ప్లే ఫుట్బాల్, మేము ఫుట్బాల్ ఆడతాము. అలా అనేకమైనటువంటి వాక్యాలు మనం ప్రయత్నం చేయాలి. జూన్ నెలకు సంబంధించి చివరి పదం 28వ తారీఖు పదం, 9వ పదం క్లాస్ రూమ్, CLASS, క్లాస్ రూమ్, ROOM, రూమ్, క్లాస్ రూమ్. ఇది నౌన్, నామవాచకం. తరగతి గది, తరగతి గది. ఇది సింగులర్ నెంబర్. క్లాస్ రూమ్ అనేది సింగులర్ నెంబర్. క్లాస్ రూమ్స్ అని ఉందనుకోండి, CLASS, క్లాస్, ROOMS, క్లాస్ రూమ్స్, ఎస్ చేర్చాం ఇక్కడ. ఇది ప్లూరల్ నెంబర్ అవుతుంది. క్లాస్ రూమ్ అనేది సింగులర్ నెంబర్, క్లాస్ రూమ్స్ అనేది ప్లూరల్ నెంబర్. క్లాస్ రూమ్ తరగతి గది, క్లాస్ రూమ్స్ తరగతి గదులు, తరగతి గదులు. తరగతి గది అనేది ఏకవచనము, తరగతి గదులు అనేది బహువచనము. తరగతి గదిని ఇంగ్లీష్లో ఏమని చెప్తాం? ఇది పేజీ నెంబర్ 30లో ఉంది చూడండి డిక్షనరీలో. ఏ రూమ్ వేర్ లెర్నింగ్, LEARN, లెర్న్, లెర్నింగ్. ఏ రూమ్ వేర్ లెర్నింగ్ టేక్స్ ప్లేస్, TAKES, టేక్స్ ప్లేస్. ఏ రూమ్ వేర్ లెర్నింగ్ టేక్స్ ప్లేస్ అంటే తరగతి గది అని అర్థం. తరగతి గది అంటే దీని అర్థం ఏంటి? ఏ రూమ్ వేర్ లెర్నింగ్ టేక్స్ ప్లేస్. దీని అర్థం ఏంటి? ఎక్కడైతే పాఠాలు జరుగుతుంటాయో దాన్ని మనం తరగతి గది అంటాం అని అర్థం ఇక్కడ. ఏ రూమ్ వేర్ లెర్నింగ్ టేక్స్ ప్లేస్, తరగతి గది. ఒక ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి. అవర్ స్కూల్ has 8 classrooms, CLASS
రూమ్స్, ROOMS, రూమ్స్. అవర్ స్కూల్ హ్యాజ్ 8 క్లాస్ రూమ్స్. మా బడిలో 9 తరగతి గదులు ఉన్నాయి అని అర్థం. అవర్ స్కూల్ హ్యాజ్ 8 క్లాస్ రూమ్స్. మా బడికి 9 తరగతి గదులు ఉన్నాయి. ఎలా అయినా అర్థం చేసుకోవచ్చు. మా బడి 9 తరగతి గదులను కలిగి ఉన్నది అని అర్థం. ఈ విధంగా మనకిచ్చినటువంటి పదాలని చదువుతూ రాయడం నేర్చుకున్నాం. అవి ఏకవచనమా బహువచనం తెలుసుకున్నాం. నౌనా వెర్బా తెలుసుకున్నాం. వాటి యొక్క నిర్వచనాలు తెలుసుకున్నాం. అలాగే ఒక్కొక్క పదంతో ఒక్కొక్క వాక్యాన్ని డిక్షనరీలు ఇచ్చినవి తెలుసుకున్నాం. మీరు కూడా ఈ పదాలను ఉపయోగించి అనేకమైనటువంటి వాక్యాలని ప్రయత్నం చేయండి. పదాలకు అర్థాలు తెలుసుకోండి. మొదట పదాలను చదవడం నేర్చుకోండి. 1-2 తరగతుల వాళ్ళు, మిగిలిన తరగతి వాళ్ళు ఈ పదాలను ఉపయోగించి అనేకమైనటువంటి వాక్యాలని ప్రయత్నం చేయండి. ఇక్కడ ఇచ్చిన పదాలు 1-2 తరగతులకు నిర్దేశించబడినప్పటికీ కూడా మనం అన్ని తరగతులకు సంబంధించినటువంటి విధంగా ఈ వీడియోలో చెప్పడం జరిగింది.